హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కొల్లేరు రాజేష్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు లోడింగ్ వచ్చేసి పెనమకలంక అనే గ్రామంలో అయితే మనకి ఈరోజు లోడింగ్. ఇప్పుడు టైం వచ్చేసి మనకి దాదాపుగా 6 AM, పొద్దున్నే 6 అవుతుంది. మనం వెళ్ళే మార్గం మధ్యలో వచ్చే విలేజెస్ వచ్చేసి శ్రీపారు, పెద్దెడ్లగాడు, నెక్స్ట్ వచ్చేసి మనకి పెనమకలంక అనే గ్రామం అయితే వస్తుంది. ఈ పెనమకలంక అనే గ్రామం నియర్ బై కైగులూరు దగ్గర ఉంటుంది. ఫ్రెండ్స్, మేము వెళ్ళే డైలీ మార్గం మధ్యలో అయితే ఇలా పక్షుల గుంపు అయితే డైలీ మాకైతే కనిపిస్తుంది. మన దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు వచ్చేసి కొల్లేరు లేక్. ఇందుట్లో కొల్లేరు లేక్లో ప్రత్యేకత ఏంటంటే పక్షులు, ఆస్ట్రేలియా పక్షులు కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటాయి. మేము మార్నింగ్ లోడింగ్కి వెళ్ళే టైంలో అయితే పక్షుల గుంపు ఎక్కువగా ఉంటుంది. మేము దాదాపుగా లోడ్ అయిన తర్వాత లోడ్ మీద వెళ్ళేటప్పుడు అయితే ఈ పక్షులు అయితే గూటికి చేరుకుంటాయి, వాటి స్థావరానికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీరు చూసుకున్న రోడ్డు వచ్చేసి ఎన్నో సినిమాలు మూవీ షూటింగ్స్ అయితే జరిగినాయి. రంగస్థలం, రౌడీ ఫెలో, రిపబ్లిక్ మూవీస్ అయితే ఇక్కడే షూటింగ్ అయితే ఎక్కువగా జరిగింది. ఈ మధ్యకాలంలో అయితే కొల్లేరులో పక్షుల పార్క్ కూడా గవర్నమెంట్ వాళ్ళు అయితే ఏర్పాటు చేశారు. వాటినే వైల్డ్ లైఫ్ శాంచురీస్ అంటారు. ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ పార్క్స్ వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చూసుకుంటారు. మనకి మాదాపురం అనే గ్రామంలో, ఆటపాక అనే గ్రామంలో అయితే ఇలాగా పక్షుల పార్క్ అయితే ఉంది. ఈ మధ్యకాలంలో పక్షుల పార్కులో అయితే బోటింగ్ కూడా అవైలబుల్గా పెట్టారు. గవర్నమెంట్ వాళ్ళు టూరిస్టుల కోసం అని పెట్టారు. వాళ్ళ కొట్టేసి వాళ్ళకి ఇచ్చి తప్ప లేకపోతుంది. ఫ్రెండ్స్, మన బల్లికి అయితే వాటర్ ఫిల్లింగ్ అయితే అయిపోయింది. ఈ పక్కన ఉన్న చెరువులో అయితే వాటర్ ఫిల్లింగ్ అయితే చేసుకున్నాము. ఈరోజు లోడింగ్ వచ్చేసి 15 బళ్ళు అయితే మాకు లోడింగు. ఒక్కొక్క బండికి వచ్చేసి 650 కేజీలు వెయిట్ ఉన్న చేప అయితే వేస్తారు. ఈరోజు మేము లోడింగ్ చేసుకోబోయే చేప వచ్చేసి 0 పాయింట్ చేప అంటారు. మనకి ఈరోజు 50 మంది వర్కర్లు అయితే మనకైతే లోడింగ్ అయితే చేస్తున్నారు. మనకి ఇప్పుడు కేజీ వచ్చేసి కేజీకి 2 చాల్తీలు అయితే వస్తాయి. కట్టలు అయితే 1 కేజీకి కట్టలు అయితే వస్తుంది. మనకి 650 కేజీ అయితే ఒక్కొక్క ట్రక్కి వేస్తారు. మనకి ఇప్పుడైతే భోజనం తినే సమయం కూడా లేదు, ఎందుకంటే పొద్దున్న 8 గంటలకల్లా మాకు వాటర్ అయితే వారకు వచ్చేసింది. వాటర్ ఫుల్లింగ్ కూడా బాగా ఫాస్ట్గా చేసుకున్నాము.
ఎప్పటిలాగానే ఈరోజు వాటర్ ఫాస్ట్గా రావడానికి కారణం మహేంద్ర థాటర్ అయితే మనకి ఈరోజు అయితే ఫాస్ట్గా అయితే వాటర్ అయితే వారగా రప్పించింది. ఈరోజు ధర వచ్చేసి కేజీ చేప మార్కెట్లో వచ్చేసి 110 రూపాయలు ఉంది. మనం వెళ్ళే మార్గం మొత్తం మీద 10 కిలోమీటర్లు అయితే రోడ్డు అయితే అసలు వరస్ట్గా ఉంటుంది. దాదాపుగా 10 కిలోమీటర్ల జర్నీ అయితే కనుక సెకండ్ గేర్ నుంచి వేయలేము మనం. ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఎర్లీ మార్నింగ్ అంటే పొద్దున్న 8 వాటర్ వారకు వస్తాం వల్ల అయితే కనుక కండిషన్గా అయితే లేదు చేప. మెయిన్గా అయితే కనుక కట్టలు అయితే అసలు కండిషన్ లేదు. ఇలా కండిషన్ లేనప్పుడు అయితే కనుక మనకి 650 కేజీ ప్లేస్లో మనకి 600 కేజీ చేప అయితే వేస్తారు. ఆక్సిజన్ సప్లై అయితే ఎక్కువగా ఇవ్వాలి. ఒక్కొక్కసారి ఆక్సిజన్ సప్లై సాలిపోతే కనుక ఆక్సిజన్ పౌడర్ అనేది వీటిలో వేస్తూ ఉంటారు. నా ఫ్రెండ్స్ అందరూ ప్రతి బండి అయితే ఎక్కి చూస్తున్నారు. అందుట్లో ఏమన్నా పీసులు తిరగబడితే అవి అయితే కాటాగా పెట్టేస్తారు. మనం దాదాపుగా 10 కిలోమీటర్లు అయితే వర్స్ట్ రోడ్ అంతా వెళ్ళాలి కాబట్టి ఈ ఫిష్ అయితే మనకి కండిషన్ అయితే కంప్లీట్గా ఉంటుంది. నా ఫ్రెండ్స్ అయితే కనుక 5-6 మెంబర్స్ అయితే కనుక ఈ వ్యాన్ ఎక్కి అయితే మొత్తం డీప్గా చెకింగ్ అయితే చేసేస్తున్నారు. ఎంత ఆక్సిజన్ సప్లై ఇవ్వాలో ఏంటి అనేది మా ఫ్రెండ్స్ అయితే మాకు సలహాలు అయితే ఇస్తున్నారు. మేము దాదాపుగా లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్ వచ్చేసి 60 కిలోమీటర్లు అయితే జర్నీ చేయాలి. 60 కిలోమీటర్ల జర్నీ అయితే మేము ప్రతి 5 కిలోమీటర్లకు ఒకసారి అయితే చూసుకుంటాం. రోజు మీదకి ఈరోజు అయితే ఆక్సిజన్ సప్లై అయితే కొంచెం ఎక్కువగానే ఇచ్చాం. ఫ్రెండ్స్ మన బండికి అయితే లోడింగ్ కంప్లీట్ అయిపోయి మనమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మన బండిలో అయితే ఈరోజు ఒక 50 కేజీలు అయితే తక్కువగా వేశారు. మనకు లోడింగ్ వచ్చేసి పినమకలంక అనే గ్రామం, అన్లోడ్ వచ్చేసి ఆడాలంక అనే గ్రామం. వీటి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి 60 కిలోమీటర్లు ఉంటుంది. మనకు మార్గం మధ్యలో వచ్చే ఊర్లు వచ్చేసి పెద్దెడ్లగాడి, శ్రీపారు, మాదేపల్లి, ఏలూరు, పాలగూడెం, పోత్నూరు అండ్ నెక్స్ట్ వచ్చే విలేజే మనకి ఆడాలంక అనే గ్రామం. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ అయితే కనుక షూటింగ్ లొకేషన్స్కి అయితే చాలా బాగుంటుంది. ఈ రోడ్డు మీద అయితే చాలా మూవీస్, షార్ట్ ఫిల్మ్స్ అయితే తీశారు. ఎందుకంటే రోడ్డుకి ఇరువైపులా అయితే కనుక ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్ అయితే ఉంటాయి. మనకు లోడ్ అయిన చెరువు వచ్చేసి 30 ఎకరాలు ఉంటుంది. మనం అన్లోడ్ చేయబోయే చెరువు వచ్చేసి 100 ఎకరాలు ఉంటుంది. వీటికి సరుకు సాలిపోతే కనుక తర్వాత రోజు వేరే 30 ఎకరాలు లేకపోతే 40 ఎకరాలు సరుకు అయితే వేరే వేరే చెరువుల నుంచి కొని వాటిని అయితే లంక అనే గ్రామంలో ఈ 100 ఎకరాల చెరువులు అయితే వేస్తారు. మనకి ఇక్కడ కనిపించేది ఎరువులు అంటారు. వీటిని అయితే కనుక సాయిల్ బలంగా ఉంటాం కానీ వీటిని అయితే పడవలో వేసుకుని అయితే తీసుకెళ్ళి ఆ చెరువులో అయితే వేస్తూ ఉంటారు. వీటిలో సాయంగా అయితే ఒక ఇంజిన్ బోట్ అయితే ఉంటుంది. మొత్తం మీద ఒక 5 వర్కర్లు అయితే మొత్తం ఈ ఎరువులను అయితే కనుక చెరువులో అయితే వేస్తారు. ఒక ఇంజిన్ డ్రైవరు, 4 వర్కర్లు, ఓవరాల్గా అయితే మనకి ఇక్కడ 3 బోట్లు అయితే వీటితో అయితే ఎరువులు అయితే వేస్తారు. మనకి పక్కన చూసుకున్నది అయితే కనుక తవుడైతే టన్నులు అయితే దింపేసుకున్నారు. ఎందుకంటే ఈరోజు మార్కెట్ ధర టన్ను వచ్చేసి 10,000 రూపాయలు ఉంది. ప్రతి పెద్ద చెరువులకి అయితే కనుక 2 ఇంజిన్ బోట్లు అయితే ఉంటాయి. 10 ఫీటర్ ఇంజిన్ బోట్లు. ఆక్సిజన్ సప్లై కోసం వీటిని అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు.
ఫ్రెండ్స్ మనకి ఈరోజు అయితే కనుక 15 బండ్లు అయితే సేఫ్గా అయితే అన్లోడ్ పాయింట్కి వచ్చేసి అన్లోడ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఆల్సో. మీ సపోర్ట్ నా ఛానల్కి ఎప్పుడూ ఉండాలి. వన్స్ అగైన్ ఎవ్రీవన్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.